వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అమరావతి నుంచి గుంటూరు వస్తున్నారు. వచ్చే క్రమంలో రాజశేఖర రెడ్డి గారు అయితే ముందుగానే సమాచారం ఇచ్చారు, ఏసన్న గారిని కలిసి ప్రార్థన చేయించుకుని వెళ్తాను, వారితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తానని చెప్పండి అని వేరే ఎవరితో చెప్పి పంపించారు. సరేని అనుకున్నాం. అమరావతి నుంచి బస్సు బయలుదేరింది. గోరంట్లకు వచ్చాక బస్సు ఆపన్నారు రాజశేఖర రెడ్డి గారు. ఆపి బస్సు దిగి గోరంట్ల మందిరంలోకి అడుగు పెట్టబోతుంటే ఆయనతో ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్లు వాళ్ళందరూ, సార్ మీరు వెళ్ళటానికి కుదరదు సార్. ఎందుకు? చర్చిది, నేను మాట ఇచ్చిన ఏసన్న గారికి వాళ్ళ ఉదయం వస్తాను టిఫిన్ చేస్తానని. అని కాదు సార్, మా రూట్ మ్యాప్లో లేదు అది. ఒరే, రూట్ మ్యాప్లో లేకపోవడానికి మనం ఏమైనా 10 కిలోమీటర్ల లోనికి వెళ్తున్నామా? రోడ్డు మీదే కదరా. బస్సు దిగాను, 10 అడుగులు వేస్తే మందిరం, అదిగో ఆయన రూమ్ అక్కడే ఉందంటే, లేదు సార్ రూట్ మ్యాప్లో లేదు సార్. ఆయన అన్నారు, రూట్ మ్యాప్ మడిచి లోపల పెట్టుకోండి అని. మీరెవ్వరు రాకూడదు, ఎవరిని ఒక్క గన్ మ్యాన్ కూడా లోపలికి రానికుండా వచ్చాడు. ఏసన్న గారితో కలిసి 2 ఇడ్లీలు తిని ప్రార్థన చేయించుకుని వెళ్ళాడు.